లాస్ట్ వీక్లో నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలను గుర్తు చేస్తా, దాని నుంచి వ్యక్తిగతంగా ప్రభు నాకు నేర్పించడానికి చేసేటువంటి ప్రయత్నం, దాని గురించి నేను మాట్లాడతాను. సో గత కొంతకాలంగా లోకం అనేటువంటి ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే దాని గురించి ఆల్మోస్ట్ 10 సెషన్స్ ఇప్పటిదాకా మనం ఫినిష్ చేసుకున్నాం. లోకం అన్నప్పుడు దాని యొక్క నిర్వచనం లేదంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్గా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఒక నైతిక వ్యవస్థ. అంటే దేవుడికే వ్యతిరేకంగా చేసినటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఇదేంటంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆలోచనలు, సంస్కృతి, విలువలు, జీవిత విధానం, ఈ అన్నిటి సమాహారాన్ని మనం లోకం అంటున్నాం. బైబిల్లో ఉన్నటువంటి నిర్వచనం, బైబిల్లో ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే లోకానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ అది. సో ఈ లోకానికి వేరుగా ఉండాలి, ఈ లోకానికి వ్యతిరేకంగా మనం జీవించాలి. అప్సైడ్ డౌన్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే లోకానికి విరుద్ధమైనటువంటి జీవితం క్రైస్తవ జీవితం. సో లోకం అనుసరించినటువంటి విధి విధానాలు మనం అనుసరించకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాలు, దేవుని ఇచ్చినటువంటి చట్టం, దేవుని ఇచ్చినటువంటి పద్ధతి, అటువంటి ఆలోచన విధానం కలిగి ఇప్పుడున్నటువంటి లోక వ్యవస్థకి విరుద్ధంగా జీవించడమే క్రైస్తవ జీవితం అన్నటువంటి సత్యాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆల్మోస్ట్ 10 ఎపిసోడ్స్ అంటే 10 సెషన్స్ మనం చూసాం. ఇదే కాదు, ఇంతకుముందు మనం చదివినటువంటి నేర్చుకున్నటువంటి పాఠాలు కావచ్చు, అన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా నేర్చుకున్నటువంటి విషయాలు. 10 సెషన్స్, 15 సెషన్స్, కొన్ని థీమ్స్ అయితే ఒక ఇయర్ అంతా కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే నేను కొత్తగా విశ్వాసంలోకి వచ్చినప్పటి నుంచి నాకు బ్యాక్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే బైబిల్లో ఎంత మాట్లాడినా కూడా చివరిగా వచ్చే సారాంశం మాత్రం ఒకటే. ఆ సారాంశం ఒకటి తెలుసుకుంటే దాదాపుగా క్రైస్తవత్వం అర్థమైపోద్దేమో అన్నటువంటి ఆలోచన నుంచి వచ్చినాను నేను. అంటే ఏంటంటే ఈ పుల్పిట్ మీద నుంచొని ఎంతమంది మాట్లాడినా, ఎన్ని వందల వేల లక్షల సెర్మన్స్ ఇచ్చినా, ఈ 66 పుస్తకాల్లో నుంచి మనకి వినబడే ఒక శబ్దం ఏంటంటే మానవుడు పతనమైపోయాడు, ఆ మానవుడిని కాపాడటానికి దేవుడు, రక్షించుకోవడానికి దేవుడు చేసినటువంటి ప్రయత్నం. అంత మాత్రమే కాదు కానీ మానవుడికి దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు. బేసికల్గా దీన్ని మనం ఒక బ్యాక్ బోన్ లేదంటే థీమ్ ఆఫ్ ద బైబిల్ అని చెప్పొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏది మాట్లాడినా కూడా ఎవ్రీథింగ్ షుడ్ యాక్చువల్లీ టేక్ అస్ టువర్డ్స్ క్రైస్ట్. ఇంకా దాని మించి ఏం లేదు. డాక్టర్స్ కానీ, థియలాజికల్ స్టడీస్ కానీ, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ వెరీ మచ్ నీడెడ్. బట్ ఓవర్ వ్యూగా మనం చూసినప్పుడు చివరి సారాంశం, సమ్ ఆఫ్ ద హోల్ థింగ్, మనం ఒకవేళ ప్రసంగ గ్రంథంలో సొలొమన్ గారు మాట్లాడుతున్నప్పుడు చివరి అధ్యాయంలో మానవ కోటి యొక్క జీవన వీధి ఏంటి అని మాట్లాడుతూ కూడా భక్తిగా ఆయన వైపు ఉండటం, విధేయత కలిగి జీవించటం, ఆయన్ను తృప్తిపరచటం, విధేయత కలిగి ఉండటం. కాబట్టి మనం గత 10 సెషన్స్ కానీ లేదంటే ఇయర్ అంతా 2025 అంతా కూడా మనం నేర్చుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటయ్యా అంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవటం, దేవుడికి విధేయత కలిగి ఆయన్ను తృప్తిపరుస్తూ ఆయన చిత్తాన్ని చేయటం. ఇంకొక 10 సంవత్సరాలు నేర్చుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే విల్ ఎండ్ అప్ దేర్. దట్స్ వాట్ ఐ సీ. బట్ ఎస్, థియలాజికల్ కోర్సెస్ కానీ మనం ఇన్డెప్త్గా నేర్చుకోవడం కానీ చాలా చాలా అవసరం అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ వీక్ చాలా చక్కగా మళ్ళీ అదే థీమ్లోంచి అన్న మాట్లాడారు, ఎవ్రీ వీక్ మాట్లాడినట్టుగానే. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికే రావాలి. ఎంత పెద్ద ప్రసంగికుడు మాట్లాడినా కూడా ఆ అంశమే మాట్లాడాలి. మనిషిని దేవుడి వైపు చూపించటం, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేయటం, ఆయన గొప్పతనాన్ని చెప్పటం. సో లాస్ట్ వీక్ మనం నేర్చుకుంది ఏంటంటే మానవుని యొక్క సృష్టి తర్వాత జరిగినటువంటి పరిమాణాల గురించి కొంత మనం నేర్చుకున్నాం. ఏంటిదంటే దేవుడు చాలా ఇష్టంగా ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను సృష్టించుకున్నాడని. అంటే ఒక పర్పస్ఫుల్ లైఫ్ నీకు నాకు అనుగ్రహించాలని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో దేవుడు సృష్టించుకున్నాడు. ఇవన్నీ చాలా బేసిక్స్, మనందరికీ తెలుసు. అయితే ఆ సృష్టించుకున్న తర్వాత మనిషి ఏం చేశాడంటే, యాక్చువల్గా దేవుడికి ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే మానవుడు తన రిప్రజెంట్ చేయాలని, తనకి అంబాసిడర్గా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, ఒబీడియంట్గా ఉండాలని, ఫెయిత్ఫుల్గా ఉండాలని, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. అలా సృష్టించుకున్నప్పుడు మనిషి ఏం చేశాడు, మానవుడు ఏం చేశాడంటే
దేవుని తృప్తిపరచడం కాదు, నన్ను నేను తృప్తిపరచుకుంటానని చెప్పి డ్రిఫ్ట్ అయిపోయి పాపంలో పడిపోయాడు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ హ్యూమన్ ఫాల్ హ్యాపెండ్. సో బేసికల్గా ఏంటంటే మనిషి డ్రిఫ్ట్ అయిపోయి దేవుని తృప్తిపరచకుండా తను తాను తృప్తిపరచుకుందాం అనేటువంటి ప్రయత్నంలో మానవుడు పడిపోయాడు. పడిపోయి నాశనం అయిపోయాడు. ఎంత దాకా అంటే సొంత అన్నని సొంత తమ్ముడిని చంపటం, రిలేషనల్గా కరప్ట్ అయిపోవటం, స్పిరిచువల్గా కరప్ట్ అయిపోవటం, దేవుడి నుంచి దూరం అయిపోవటం, సమాధానం లేకపోవటం, కయాస్ అనే పదం మనం వింటా ఉన్నాం. సో జీవితం అంతా గందరగోళం అయిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి దేవుడు బాగా తృప్తిపడి, నా మాట మీరు వినలేదు కదరా, మీకు ఇలానే జరగాలి, యు ఆల్ డిజర్వ్ దిస్ అని అనకుండా దేవుడే కలగజేసుకొని మానవుణ్ణి కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ విమోచన కార్యం 66 పుస్తకాల్లో మనం చూసేది అదే. సో గత వారం ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళా మన ఫాలన్ నేచర్ హౌ అంటే మనం ఎంత అవివేకంగా, ఎంత అజ్ఞానంగా, మనం అంటాం కంటే నేను రిఫ్లెక్షన్ కాబట్టి ఎలా దేవుడి నుంచి దూరంగా, దేవుడికి వేరుగా, దేవుడికి విరుద్ధంగా ఆలోచనలు కలిగి ఉన్నానన్న విషయం మళ్ళీ నేను రియలైజ్ అవుతా ఉన్నాను. దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. ఒకవేళ మనం ఇంకా అట్లాంటి స్థితిలో ఉంటే అది మన ఫస్ట్ పార్ట్లో మనం మాట్లాడాం. అంటే వరల్డ్ ఈజ్ ఏ వాస్ట్ యాంటీ గాడ్ సిస్టమ్. అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ లోకం దేవుడికి విరుద్ధమైనటువంటి ఒక ప్రణాళికలో నడుస్తూ ఉంది. దాంట్లో పడిపోయి మనం ఒకవేళ వెళ్తే అది చాలా ప్రమాదకరం, దట్ విల్ లీడ్ టు డిస్ట్రక్షన్ అని నేర్చుకున్నాం. అయితే ప్రప్రదంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన్ని తృప్తిపరిచే విధంగా, లేదంటే ఆయన ఉద్దేశానికి తగినట్టుగా మనం జీవించాలి, ఆయన చిత్తాన్ని చేయాలనేది దేవుని యొక్క ప్రాథమికంగా మన మీద ఉన్నటువంటి కోరిక. అది మనకు మంచిది కనుక దేవుడు అది మనకు అనుమతించాడు. అయితే జరిగిన ట్రాప్ ఏంటి అంటే అలా కాకుండా దానికి విరుద్ధంగా చేయడానికి మనం ఇష్టపడ్డాం. ఆయన్ని మనం ప్రతిబింబించకుండా మన చిత్తాన్ని చేయడానికి మనం ప్రయత్నించాం. దాన్ని ఒక ట్రాప్గా మనం మాట్లాడాం లాస్ట్ వీక్. ఆ ట్రాప్ ఏంటంటే ట్రాప్ చెప్పి రాదట. మనకు తెలియకుండానే ఉచ్చులో పడిపోతాం. ఈ కొంతమందికి తెలియకపోవచ్చు పదం ఉచ్చు అంటే ఏంటంటే కొన్ని పొలాల్లో కానీ బయట కానీ కొన్ని బియ్యపు గింజలు వేసి పెడతారు బర్డ్స్కి. అవి బియ్యం తింటాకు వచ్చి దాంట్లో ఇరుక్కుపోతాయి, తర్వాత వచ్చి తీసుకెళ్తాడు వేటగాడు. అలానే మన జీవితంలో కూడా జరిగే పరిస్థితులు. అంటే మనకు తెలియదు, అన్నీ బాగున్నాయని చెప్పి మనం అక్కడ ఏదో మనకు ఆహారం ఉంది, మనకు నచ్చింది ఉంది అన్నట్టుగా మనం వెళ్తాం. అది దేవుడి చిత్తానికి విరుద్ధం అని కూడా గ్రహించాం. మనం అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతాం. కొన్నిసార్లు ఆ ఉచ్చులోంచి బయటికి రావడానికి జీవితం అంతా కూడా పట్టొచ్చు. ఇది ప్రమాదం అని, ఇది చాలా మోసకరం అని, ఇదంతా కూడా లోకంలో ఉన్నటువంటి విధానం, మనల్ని మోసం చేసే విధానం అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇది కేవలం ఇప్పుడు కాదు, కానీ బైబిల్ హిస్టరీలో లేదంటే ఇజ్రాయెల్ చరిత్ర మొత్తం మనం చూసినా కూడా ఇలాంటి పరిస్థితే. మానవుడు ఎప్పటికీ మారనివాడు. ఈ మధ్య ఏదో ఒక బాగా హ్యాపనింగ్ సాంగ్ వచ్చింది, ఏమైనా చేయగలడు దేవుడు. నేనేమంటానంటే మనిషి ఏమైనా చేయగలడు. ఎంతవరకు అంటే దేవుడిని సైతం ఎదిరించగలడు. మనిషి స్థాయి అది. సో మనిషి మీద పడాల్సిన పాట బహుశా అది. సరే, అయితే కొంచెం ముందుకెళ్తా మనం ఏం చూసామంటే మనిషి ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే వాడు ప్రేమించుకోవటం. ఇండిపెండెంట్గా నా చిత్తం జరగాలి, నా ఇష్టం జరగాలి, నేను తృప్తి పడాలి, నా కళ్ళకి ఏది మంచి కనిపిస్తుందో అది చేయాలి అని ఇండిపెండెంట్గా సెల్ఫ్గా తన స్వకీయమైనటువంటి కోరికను నెరవేర్చాలనేటువంటి ఒక తపనలో జరిగినటువంటి ఈ యొక్క పతనం. అయితే దేవుడు దాన్ని అక్కడ నుంచి మనల్ని విమోచించడానికి చేసే ప్రయత్నం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం యొక్క విధి విధానాల గురించి మనం చూస్తా అక్కడ నుంచి కొంత మనం శరీరం గురించి కూడా మాట్లాడుకున్నాం, వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని. సో మన సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్పారట. అదే మళ్ళీ మనకు చెప్పారు సండే స్కూల్ టీచింగ్ లాగా. మనం ఇప్పటికీ చాలాసార్లు విన్నాం, బట్ స్టిల్ దట్ ఈస్ సో రివైవింగ్. ఎందుకంటే మన తప్పులన్నీ వాక్యంలోనే కనబడతాయి కాబట్టి. అయితే నేను ఇది చూస్తూ ఉన్నప్పుడు నాకు దేవుని వైపు చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అంటే నా పదాలు కరెక్ట్గా తెలియదు, దేవుడు బాగా పొసెసివా అంటే స్వార్థపరుడా, అంటే నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నేను అనుకున్న పని జరగాలి, డిక్టేటరా దేవుడు, ఇలాంటి ఆలోచనలు. ఎందుకంటే
నాకంటూ ఒక విల్లు ఉంటుంది కదా, నా ఇష్టాన్ని నేను చేసుకోగలుగుతా కదా, ఆ, నాకు నచ్చింది నేను చేస్తాను కదా తృప్తిపడేది. ఆయన చెప్పిన పని చేయటం అనేది నాకు కరెక్ట్ కాదేమో అన్నట్టుగా ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు. కాకపోతే మన లోకల్ చర్చ్లో మనం నేర్చుకుంటా ఉన్నాం, ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ వరల్డ్లీ రిలేషన్ కాదు. దేవుడితో మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే కవనెన్షియల్ రిలేషన్. కవనెంట్ రిలేషన్ అన్న పదాన్ని మనం నేర్చుకున్నాం, చాలా విస్తారంగా దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ రిలేషన్కి ఉన్నటువంటి ఒక స్లోగన్, అంటే లాస్ట్ టైం అన్న పార్టీల గురించి మాట్లాడాడు, అట్లా దాన్ని యాడ్ చేయడానికి కాదు, కానీ యూజువల్గా ప్రతి పార్టీకి ఒక స్లోగన్ ఉంటుంది. అలా దేవుడికి ఉన్నటువంటి స్లోగన్ ఏంటంటే ఐ యామ్ యువర్ గాడ్, యు ఆర్ మై పీపుల్. ఆయన వచ్చి మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయన అనే ఒక పదం ఏంటంటే మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి, మీరు నా మీద ఆధారపడాలి. వాక్యం కూడా చాలా సూటిగా చెప్పే మాటలు మనం చూస్తాం. జాన్ 15లో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చాలా క్లియర్గా యూ కెన్ డూ నథింగ్ వితౌట్ హిమ్ అనే పదం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయనకి వేరుగా నేను ఏం చేయలేమట. ఒకవేళ నేను చేయడానికి ప్రయత్నించినా కూడా అది మనకు సమాధానం ఇయ్యదు. ఒకవేళ పార్షియల్గా అప్పటికి కొంత చక్కగా అనిపించినా కూడా అది సమాధానం ఇయ్యదు. అయితే లాస్ట్ వీక్ మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఇంత సింపుల్ లాజిక్ని ఎందుకు అంత ఇదిగా మిస్ అయిపోతున్నాం? అసలు దేవుడికి వేరుగా ఏమీ చేయలేవు అన్నప్పుడు ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత ఓన్ అండర్స్టాండింగ్, ఎందుకు ఇంత సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు అన్నప్పుడు అది నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫాలన్ నేచర్. దాన్ని మనం ఓవర్కమ్ కావాలి. కాకపోతే మనకు మనుగోడు లేదు. ఏంటంటే దేవుడికి వేరుగా నేను ఏం చేయలేవు అని వాక్యం చెప్తుంది చాలా స్ట్రైట్గా. సో నేను లాస్ట్ వీక్ నా రిఫ్లెక్షన్ ఏంటంటే ఈ విషయాలని పదే గుర్తు చేసుకోవాలి. కానీ సర్ప్రైజింగ్గా నిన్న ఈవినింగ్ ఏం జరిగిందంటే, నేను రాజేష్ ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక చిన్న ఆలోచన కలుగున్నాం మేము. అయితే సడన్గా అమ్మాయి ఏమందంటే, అసలు మనం అనుకుంటుంది కరెక్టేనా, దేవుని చిత్తమేనా అంది. అదేందమ్మా ఇంత పెద్ద మాట అనేసి, ఆల్మోస్ట్ అంతా అనేసుకున్నాం కదా, ఇప్పుడేంటి ఈ మాట అన్నప్పుడు ఒకసారి నిజంగా ఆ లైన్లో ఆలోచిస్తాను. అప్పుడు దాకా ఆలోచించలేదు, ఎందుకంటే మేము అనుకున్నది కరెక్ట్ అనుకున్నాం. చాలా ఈ కరెక్టు, మనం చక్కగా వైజ్గా ఏది పాడు చేయట్లేదు, కరెక్టే చేస్తున్నాం అనుకున్నాం. ఆ ప్రశ్న వేసిన వెంటనే మాకు ఒక 2-3 గంటలు నిద్ర రాలా. అరే ఎంత ఇందుట్లో ఏదో ఉంది, ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది, దీన్ని మనం గమనించలేకపోయాం. బహుశా వీ హ్యావ్ నాట్ లుక్డ్ ఎట్ గాడ్ బిఫోర్ టేకింగ్ ద డెసిజన్ అనుకున్నాం. ఎందుకంటే మానవుడు దేవుడికి వేరుగా ఏది చేసినా కూడా నాశనమే. మానవుడు ప్రొడ్యూస్ చేయగలిగింది ఏంటయ్యా అంటే అది పాపమే, కయాస్. ఎస్. సో దాని మించి మనం ఏం చేయలేం. కానీ మానవుడికున్న ప్రాబ్లం ఏంటంటే, నేను చేస్తా, ఇది ఇప్పుడు కాదు, మనం గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ చరిత్ర అంతా అదే చూస్తూ ఉంటాం. ఏంటంటే దేవుడు మాకొద్దు, మాకు వేరే దేవుడు కావాలని ఫాల్స్ గాడ్స్ని పెట్టుకోవటం, ఫాల్స్ వర్షిప్ చేయటం, వాళ్ళకి ఇష్టమైన ప్రతిమలు చేసుకోవటం, వాళ్ళకి ఇష్టమైన ఆరాధన క్రమం ప్రారంభించుకోవటం, దేవుడు వద్దన్నయ్యే చేసుకోవటం, అంటే వేరే వాళ్ళని వివాహం చేసుకోవటం, వాళ్ళ ఆరాధన క్రమాన్ని దేవుడికి రిప్లేస్ చేయటం, ఇవన్నీ ఏం తీసుకొచ్చినాయి చరిత్రలో చూసినప్పుడు అంటే దేవుడి నుంచి దూరం అయిపోవటం. ఇది చూస్తూ అదర్ సైడ్ మనకి ఏం కనబడుతూ ఉందంటే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ, కవనెన్షియల్ లవ్. మనం మాట్లాడతాం కదా ఎప్పటికీ మారని ప్రేమ అని. సో ఈ రెండు థీమ్స్ మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. మనం ఊపిరి పోయేంత వరకు ఈ థీమ్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు, దాని మించి వేరేది మాట్లాడటానికి లేదు. మానవుని యొక్క పతనం, దేవుని యొక్క విమోచన, దేవుడు చేయబోయేటువంటి కార్యం. సో దేవునితో మన జీవితం ఎలా ఉండబోతుంది అనేది పులిపిట్ మీద నుంచి ఎవరైనా మాట్లాడాలి. సో ఇంత మాట్లాడుతున్నా కూడా మళ్ళా మనం అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తా, హ్యూజ్ కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తా, దేవుడు ఇవ్వాలనుకున్న సమాధానాన్ని అనుభవించకుండా ఆ ఉచ్చులో పడిపోయి ఆ వేటగాడి చేతిలో ఇరుక్కుపోవడం అనేది సో ప్యాథటిక్. సో గోయింగ్ బ్యాక్ టు ఆ కవెనెంట్ రిలేషన్లో మనం చూసాం, ఆ దేవుని యొక్క రిలేషన్ వద్దు అంట ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి. మనం పాత నిబంధనలో చూస్తాం, రాజులు కూడా రెబల్ అయినటువంటి పరిస్థితి. దానివల్ల వాళ్ళు పదే
దేవుడి నుంచి దూరం అయ్యి చెరలోకి వెళ్ళటం, రావటం, యుద్ధాలు ఓడిపోవటం, ఆ, రాజు చేసిన తప్పు వల్ల ప్రజలందరూ కూడా దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించడం, కుటుంబాలు కూలిపోవటం. సో ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇదంతటికి కారణం ఏంటయ్యా అంటే సెల్ఫ్ సెంటర్డ్ థియాలజీ. ఇక దాని మించి ఏం లేదు మాట్లాడటానికి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అప్పుడు కూడా మాట్లాడుకుంది కూడా మోస్ట్లీ దాని గురించే మాట్లాడుకున్నాం. సెల్ఫ్ సెంటర్డ్ థియాలజీ, సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ అండర్స్టాండింగ్. క్రైస్ట్ సెంటర్ని కాకుండా సెల్ఫ్ సెంటర్డ్ థియాలజీని తీసుకొచ్చేసుకొని నేనే దేవుణ్ణి అని మాట్లాడుతూ మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కుటుంబాలు కూలిపోవటం, వ్యక్తులు కూలిపోవటం, ఆత్మీయ జీవితం పతనం అయిపోవటం, సమాధానం లేకుండా ఉండటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది నా రిఫ్లెక్షన్. లాస్ట్ వీక్ కూడా మాట్లాడినప్పుడు అది ఎన్నోసార్లు విన్నాం కదా అంటే నాకేమనిపించింది అంటే నువ్వు బతుకున్నంతకాలం ఇదే అంటావు, వేరేది అంటాక లేదు అక్కడ. ఓన్లీ ఏంటంటే గో బ్యాక్ టు ద లార్డ్, గో బ్యాక్ టు లార్డ్ అండ్ డినై యువర్ సెల్ఫ్. దెర్ ఈజ్ నో అదర్ మెసేజ్. మేబీ ఐ మే బీ రాంగ్, యూ కెన్ యాడ్ లేటర్. ఇక దాని నుంచి నాకేం కనబడలా. సో లైఫ్లో చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే డినై యువర్ సెల్ఫ్. ఎవరైనా దేవుడిని వెంబడించాలంటే తను ఉపేక్షించుకొని ప్రతిరోజు సిలువను ఎత్తుకొని తను వెంబడించాలి. దాని నుంచి వేరే మెసేజ్ లేదు. నాకు వాక్యం చదవబుద్ధి కావట్లేదు, నాకు వాక్యం అర్థం కావట్లేదు, దేవుడు అంటే ఏంటి, ఇక కొత్త కొత్త క్వశ్చన్స్ ఎప్పుడు రావాలంటే ఈ ప్రాసెస్లో అడుగులు ముందుకేసిన తర్వాత రావాలి, ప్రయాణంలో రావాలి. సో జస్ట్ కొంచెం నేను 5 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాను. అయితే ఈ సెల్ఫ్ సెంట్రిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాన్ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆడి ఆలోచనలో దేవుని కూడా వాడుకోవడం ప్రారంభించాడు ఎప్పటి నుంచో. అంటే ఎలాంటి విధానం అంటే నాకు డివైన్ హెల్ప్ కావాలి కానీ డివైన్ అథారిటీ కింద నేను ఉన్నాను. ఏంటంటే డివైన్ హెల్ప్ కావాలంటే నాకు దేవుడు సహాయం చేయాలి, యుద్ధాలు గెలవాలంటే సహాయం చేయాలి, ప్రణాళికలు చేయాలంటే సహాయం చేయాలి, ప్రవక్తలు వచ్చి నాతో మాట్లాడాలి, గొప్ప గొప్ప మిరాకిల్స్ చేయాలి, రెడ్ సీని విడదీయాలి, ఎన్నో స్వస్థతలు సంఘాల్లో చేయాలి, ఎన్నో గొప్ప కార్యాలు కుటుంబాల్లో చేయాలి. ఇవన్నీ నాకు కావాలి ఖచ్చితంగా. దానికోసం ఉపవాసాలు చేస్తా, ఆఫరింగ్స్ ఇస్తా, సంఘానికి వస్తా, ఏదైనా చేస్తా. కానీ ఆయన అథారిటీకి మాత్రం నేను కంప్లీట్గా డిపెండ్ కాను, నన్ను నేను అప్పచెప్పుకోను. ఇది మ్యాన్ సెంట్రిక్ అండర్స్టాండింగ్. డివైన్ హెల్ప్ కావాలి కానీ డివైన్ అథారిటీకి నేను అప్పచెప్పుకోను. ఇది ఒక ట్రాజడీ మన లైఫ్లో. ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ కరప్షన్ ఎట్లా జరిగిందంటే మన విశ్వాసంలో కూడా వచ్చేసింది. ఎలాంటి విశ్వాసం? నీకు నచ్చిన బోధ, ప్రాస్పరిటీ టీచింగ్. నీకు నచ్చిన బోధ ఏంటంటే అంటే కొన్నిసార్లు ఎంత వైరాగ్యం వస్తుంది అంటే కొన్నిసార్లు చర్చిలో మాట్లాడితే ఏం మాట్లాడతారేంటి, మన చర్చిలో అంటారులేండి. కొన్నిసార్లు ఇలా చక్కగా సౌండ్ డాక్టరింగ్ జరుగుతున్నప్పుడు ఏం చెప్తారంటే ఇంక ఇంతేనా టీచింగ్, ఇంకేం ఉండదా? తగ్గించుకోవటం, ఆయన చూడటం, తగ్గించుకోవటం, ఆయన వెంబడించటం, ఆయనకి విధేయత చూపటం, దేవుని రాజ్యంలో పని చేయటం, ఇది తప్ప వేరేది లేదా అని అంటారు. లేదు, ఆయన వైపు చూడటమే వాక్యం చెప్పేది. ఎందుకంటే ఆయనే మనకి జీవాన్ని ఇచ్చేవాడు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టేది ఆయనే మనకు సమాధానం ఇచ్చే ఆయన, నిత్య జీవితాన్ని ఇచ్చేది ఆయనే, సంతోషాన్ని ఇచ్చేది ఆయనే, ప్రతి సంపదకి కారకుడు ఆయనే, మనల్ని పోషించేది ఆయనే. ఇంకా ఆయన వైపు తప్ప మనం ఏం చూడగలం? సో అయితే ఈ బాధ ఎందుకురా బాబు, మన కొత్త డాక్టరీన్స్ మనం క్రియేట్ చేసుకుందామని చెప్పి కొత్త బోధలు, కొత్త డాక్టరీన్స్, ప్రాస్పరిటీ డాక్టరీని ఇంతకుముందు చెప్పినట్టుగా, అందుట్లో ఏంటి సెల్ఫ్ అండర్స్టాండింగ్తో కట్టుకున్నటువంటి థియాలజీ ఏంటంటే మళ్ళీ డివైన్ హెల్ప్. దేవుడు నాకు ప్రాస్పరిటీ ఇవ్వాలి, దేవుడు నాకు కావాల్సింది ఇవ్వాలి, దేవుడు నన్ను అప్గ్రేడ్ చేయాలి, నాకు పెద్ద ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ ఈ టీచింగ్స్ అన్నీ కూడా మళ్ళీ సెల్ఫ్ సెంట్రిక్ నుంచి వచ్చినాయి. అది ఓన్లీ హీలింగ్స్ మీద జరుగుతున్నటువంటి మినిస్ట్రీస్ కావచ్చు. కొంతమంది ఏమన్నారంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, నీ శరీరం దేవుడు నివసించేటువంటి ఆలయం కనుక నీకు రోగాలు రావడానికి అవకాశం లేదు అని చెప్పి కొన్ని బోధలు రావడం. సో ఎంతగా మనం కరప్ట్ చేస్తామంటే మన పతనం అయిపోయినటువంటి ఆలోచన సెల్ఫ్ సెంట్రిక్ థియాలజీని ఎంతగా ప్రభావం చేసిందంటే క్రైస్తత్వాన్ని కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. సో మూవింగ్ ఫార్వర్డ్ మనకు ఒకటే గోల్ ఏంటి, ప్రభు చెప్పేది కూడా ఏంటంటే డినై యువర్ సెల్ఫ్.
సో లాస్ట్ వీక్ నా లెర్నింగ్ కూడా టు పుట్ ఇట్ టుగెదర్, దెర్ ఈజ్ నో అదర్ వే. మనం దేవుడి వైపు చూడాలి, ఆయన వెంబడించాలి. ఆయన ఎలా అయితే ఫెయిత్ఫుల్గా, ఎలా అయితే ఆయన మాట మీద నిలబడి నిన్ను నన్ను ప్రేమిస్తా ఆయన ఆ ప్రామిస్ మీద ఉన్నాడో, అదేవిధంగా నేను ఒకవేళ లేకపోతే ఆ రిలేషన్కి నేను న్యాయం చేస్తున్నట్టు కాదు. ఐఎమ్ అన్ఫెయిత్ఫుల్ మ్యాన్. ఇంత క్లియర్గా ఎవిడెన్షియల్గా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇజ్రాయలైట్స్ చూస్తే ఆడియో, వీడియో, లైవ్ దేవుడు చాలా లిటరల్గా రివీల్ చేసుకున్నటువంటి సందర్భం. మనమట వీఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ దెమ్ అంట. వాళ్ళకన్నా అధికమైనటువంటి రెవల్యూషన్లో బ్రతుకుతున్నటువంటి వారం. మన లోపల ఉంటూ మనల్ని ప్రతిక్షణం సరి చేసినటువంటి దేవుడు, వ్యక్తిగతంగా ప్రతిరోజు ఆయన అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు మనం. సో మనకి ఇంకా బేసిక్స్లోనే ఉంటే కూడా ప్రాబ్లం. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ లెర్నింగ్. అండ్ యాజ్ ఏ చర్చ్ మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ డెనియల్. ఒక పాస్టర్ దీన్ని ఏమన్నాడంటే క్రిస్టియన్ సూసైడ్ అన్నాడు. అండ్ ఏంటంటే నిన్ను నువ్వు చంపుకోవటం, కానీ బతికే ఉంటావు, కానీ చచ్చిపోతావు. సో ఈ సెల్ఫ్ డెనియల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఏరియాస్లో దేవుణ్ణి అనుమతించట్లేదు, ఏ ఏరియాస్లో మన ఓన్ అథారిటీ కింద మనం అడుగులు ముందుకు వేస్తున్నాం, ఇవన్నీ చూసుకోవాలి. బహుశా ఇమీడియట్గా మనకు ఎటువంటి కష్టం రాకపోవచ్చు, బట్ వి విల్ సీ ద కాన్సిక్వెన్సెస్. సో జాగ్రత్తగా మనం దేవుణ్ణి అనుమతించి ఆయన కోరుకున్న రిలేషన్లోకి వెళ్ళి, దేవునికి ఉన్నటువంటి ఆలోచన కూడా ఏంటంటే ఆయన ముందుగా ఎలా అయితే మానవుని సృష్టించుకున్నాడో అటువంటి ఒక గొప్ప స్థితికి తీసుకెళ్లాలని, ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో మనం రావాలనేటువంటి గొప్ప కోరిక కలిగిన దేవుడు. సో ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన చూస్తూ, ఆయన కోరుకున్నటువంటి వ్యక్తులుగా మనం అందరం అవుదాం.